అంటే సార్ ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ కి సబ్జెక్ట్ పరంగానే కాకుండా చాలా మంది సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. అదే కాకుండా మోటివేషనల్ గా కూడా వెళ్ళాలి అని అంటారా మీరు? అంటే బేసికల్గా మోటివేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ టెస్ట్ కానీ ఈ మిగతా దాంట్లో సబ్జెక్ట్ క్వాలిఫై అవుతూనే మనం మెయిన్కి వెళ్తాం. సబ్జెక్ట్ అనేది ఇట్స్ అన్ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఎర్లీ 20s ఉన్న వాళ్ళు ఎప్పుడూ సెల్ఫ్ మోటివేటెడ్ కొనకుండా అప్పుడప్పుడు డ్రిఫ్ట్ అవుతారు. కొన్ని ఎక్స్టర్నల్ ఛాలెంజెస్ వల్ల డ్రిఫ్ట్ అవుతారు, ఇంటర్నల్ డొమెస్టిక్ ఛాలెంజెస్ వల్ల డ్రిఫ్ట్ అవుతారు. అట్లాంటి డ్రిఫ్ట్ అయిన వాళ్ళకు ఈ మోటివేషన్ అప్పుడప్పుడు ఒక 2-3%గా, అంటే నేను క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే సచిన్ టెండూల్కర్ ఎంత గొప్పోడో కనిపెట్టిన రమాకాంత్ ఆచరేకర్ సచిన్ టెండూల్కర్కి ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు, యువర్ గుడ్ ఈజ్ నాట్ గుడ్ ఎనఫ్ వెన్ యూ కెన్ డూ బెటర్, బీట్ యువర్ బెస్ట్ అని చెప్పి. అప్పుడప్పుడు ఈ ఎక్స్టర్నల్ లైన్స్ మనకు నచ్చిన వాళ్ళు, మనం ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళు, మన తల్లిదండ్రులు,